ప్రపంచ చరిత్రలో ఎవరూ మర్చిపోలేని ఒక నామం. ప్రేమకు, శ్రమకు, త్యాగానికి ప్రతీక. ఆయన పేరు యేసుక్రీస్తు. ఈరోజు మనం వినబోతున్నది కేవలం ఒక మత కథ కాదు. ఇది మనుషుల కోసం దేవుడు చేసిన త్యాగం కథ. ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేమ్ అనే చిన్న గ్రామంలో ఒక అద్భుతం జరిగింది. మరియా అనే కన్యకు దేవదూత గబ్రియల్ కనిపించి ఇలా అన్నాడు: నీవు ఒక కుమారుణ్ణి కనబోతున్నావు. ఆయన పేరు యేసు. మానవ రాజభవనంలో కాదు, ఒక పశువుల గుడిసెలో యేసు జన్మించాడు. ఆకాశంలో నక్షత్రం వెలిగింది. గొర్రెల కాపర్లు వచ్చారు. తూర్పు దేశాల నుండి జ్ఞానులు వచ్చారు. ఇది సాధారణ శిశువు జననం కాదు, ఇది లోక రక్షకుడి ఆగమనం. యేసు బాల్యం, యువస్థితి. యేసు సాధారణ కుటుంబంలో పెరిగాడు. తండ్రి యేసోబు ఒక వడ్రంగి, తల్లి మరియు భక్తురాలు. 12 ఏళ్ల వయసులోనే దేవాలయం పెద్ద పండితులను ఆశ్చర్యపరిచాడు. అయితే ఆయన తన గొప్పతనాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఆయనకున్నది వినయం, విధేయత, మౌన జీవితం. ఇవే ఆయన లక్షణాలు. ఆయన చేసిన బాప్తిసం అండ్ సేవ. 30 ఏళ్ల వయసులో యొర్దాన్ నదిలో యోహాను ద్వారా బాప్తిసం పొందాడు. ఆ సమయంలో ఆకాశం తెరుచుకుంది. పవిత్రాత్మ పావురంలా దిగింది. దేవుడు ఇలా అన్నాడు: ఇతడు నా ప్రియ కుమారుడు. అక్కడితో యేసు సేవ ప్రారంభమవుతుంది. సో ఇక్కడి నుంచి మనం ఇంకా జాగ్రత్తగా వినాలి. యేసు చేసిన అద్భుతాలు కేవలం శక్తి చూపించడానికి కాదు, ప్రేమ చూపించడానికి మాత్రమే. ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం ఓన్లీ ఒక యేసు ప్రభువుకి మాత్రమే ఉందని అందరికీ తెలుసు. అందులకు చూపు, మూగవారికి మాట, కుంటివారికి నడక, కుష్ఠరోగులకు స్వస్థత, ఆకలి వారికి ఆహారం. 5 రొట్టెలు 2 చేపలు వేల మందిని తృప్తిపరిచాయి. ఎంతోమంది జనం ఉన్నా కూడా 5 రొట్టెలతోనే, కేవలం 2 చేపలతోనే ఎంతోమందికి తృప్తిపరిచిన రోజులు కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం అన్నమాట. తుఫానులో సముద్రం నిశ్శబ్దమైంది. ఆయన చెప్పిన మాట: భయపడకండి, నేను మీతో ఉన్నాను. యేసు బోధనలు. యేసు బోధించినది ప్రేమ, క్షమ, దయ, వినయం. నీ శత్రువును ప్రేమించు, నిన్ను కొట్టిన వాడిని క్షమించు, దేవుణ్ణి ప్రేమించు, మనుషులను ప్రేమించు. ఈ మాటలు లోకానికి కొత్త దారిని చూపించాయి. నిజమైతే కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. శత్రుత్వం, ద్రోహం. యేసు ప్రేమను అందరూ అర్థం చేసుకోలేరు. మత నాయకులకు ఆయన మాటలు నచ్చలేదు. యోధా అనే శిష్యుడు 30 వెండి నాణాలకే యేసును మోసం చేశాడు. గెత్సెమనే తోటలో యేసులా ప్రార్థించాడు: నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగని. యేసును కొట్టారు, అవమానించారు, సిలువ మోపారు. కానీ ఆయన నోటి నుండి శాపం రాలేదు. తండ్రి, వీరు చేసేదేమిటో తెలియదు, వీరిని క్షమించు. సిలువపై తన ప్రాణాన్ని అర్పించాడు. అది ఓటమి కాదు, అది త్యాగ విజయం. పునరుద్ధాన దినం. 3వ రోజు ఉదయం. సమాధి ఖాళీగా ఉంది. యేసు మరణాన్ని జయించాడు. ఆశను తిరిగి ఇచ్చాడు. జీవనానికి అర్థం చూపించాడు. నేను జీవిస్తున్నానని. చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ 3వ రోజు లెగిసి వస్తాడు. అందరికీ అప్పుడు ఆశ్చర్యం అయిపోయింది అన్నమాట. యేసు కథ అనేది కేవలం గతం కాదు, ఇది నీవు ఒంటరిగా లేవని చెప్పే కథ, నీవు విలువైన వాడివని చెప్పే కథ, ప్రేమ ఎప్పటికీ ఓడదని చెప్పే కథ, నీవు ఎవరో కాదు, నువ్వు ఎలా ఉన్నావో కాదు, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని చెప్పే కథ. ఈ కథ కానీ యేసుక్రీస్తు ఆయన అన్ని త్యాగాలు చేసి సులువు మీద సిలువేసుకొని వెళ్తే, మన వాళ్ళు చేసేది సోమవారం నుంచి శనివారం దాకా పాపాలు చేసి ఆదివారం ఒక్కరోజు పోయి బల్ల ఆరాధన అని చెప్పి బల్ల తీసుకుంటారు. సోమవారం నుంచి శనివారం దాకా చేసిన పాపాలన్నీ ఎటో పోతాయి. ఆదివారం ఒక్కరోజు మేము మంచోళ్ళం, పుణ్యం చేసామని చెప్పుకొని మళ్ళీ సోమవారం నుంచి యథావిధిగా అదే పాపంలోకి వెళ్ళిపోతారు. ఆ ఒక్కటి ప్రవర్తన మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మీకోసం అంతా చేసినప్పుడు మీరు దేవుడి కోసం ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ఇవన్నీ మీరు మార్చుకుంటే దేవుడు ఎంతో సంతోషపడతారు. లోకంలో ఎవరు చేయని త్యాగాలన్నీ యేసు ప్రభు చేశాడు. మనం అందరం గమనించాలి. ఈ వీడియో చూసేవాళ్ళు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఇంత దూరం వచ్చారంటే. అండ్ అలాగే ఇంకా దగ్గరలో క్రిస్మస్ కూడా వస్తుంది. క్రిస్మస్కి బూందు పంచారా, మిక్చర్ పంచారా,
ఆయన ఆలోచించకుండా చర్చి బయట ఉండకుండా చర్చి లోపల ఉండండి. చర్చి బయట కాదు, చర్చి లోపల ఉంటే మీకు ఆ రోజు ఆరాధన ఇవన్నీ దొరుకుతాయి. చర్చి బయట ఉండి అరే మేము ప్రసాదాలు తెచ్చాము, ఆ బూందు తెచ్చాము, ఎంతసేపు ఇంకా ప్రార్థన చేస్తారు, పంచండి తొందరగా అనే మాటలు అయితే రావద్దు ఈ వీడియో చూసేవాళ్ళు. సో ఆ రోజు కనీసం నీట్గా ఉండండి. December 25 దగ్గరలోనే ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.